హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ గవర్నమెంట్ జాబ్స్ బులెటిన్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి సెక్యూరిటీ అసిస్టెంట్కి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే జూలై 26, 2025 నుండి ఆగస్ట్ 17, 2025 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 4987 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్, 10th క్లాస్ పాస్ అయిన ఏ విద్యార్థి అయినా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే పొజిషన్ ఆఫ్ డొమిసిల్ సర్టిఫికెట్ ఆఫ్ ద స్టేట్, అంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి మీకు పర్మనెంట్ రెసిడెన్స్ ఉన్నట్టు మీ దగ్గర సర్టిఫికెట్ ఉండాలి. అలాగే ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్లో ఉన్న లోకల్ లాంగ్వేజ్ మీకైతే తెలిసి ఉండాలి. మాట్లాడడం, చదవటం, రాయడం 3 తెలిసి ఉండాలి. ఏ స్టేట్కి ఏ లోకల్ లాంగ్వేజ్ అనే విషయం వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో నేను నోటిఫికేషన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఒకసారి అప్లై చేసే ముందు చెక్ చేయండి. నెక్స్ట్, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 27 ఇయర్స్ ఉన్న ఏ విద్యార్థి అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది ఓన్లీ కేవలం ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే. బీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో విడోస్కి అండ్ డైవర్స్డ్ ఉమెన్కి సపరేట్గా ఒక కేటగిరీ ఇచ్చారు. వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, అది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే రిక్రూట్మెంట్ ఫీజ్ అయితే 550 రూపీస్ అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ఫీజ్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరూ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీ అయితే 100 రూపీస్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ఫీ మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఎగ్జామినేషన్ ఫీని పే చేయాలి. ఇంకా శాలరీ విషయానికి అయితే లెవెల్ 3 పే స్కేల్లో అయితే శాలరీ ఉంటుంది. బేసిక్ పే వచ్చేసి 21,700 ప్లస్ అలవెన్సెస్. సో ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 35 to 40,000 వరకు మీకు ఫస్ట్ ఇన్ హ్యాండ్ శాలరీ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే 3 లెవెల్స్లో ఈ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో టైర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ పేపర్. ఈ పేపర్లో మీకు జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్ అయితే ఉంటాయి. సో టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 అవర్ టైం ఉంటుంది 100 మార్క్స్కి. అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. టైర్ 2 విషయానికి వస్తే ఇదైతే టోటల్గా డిస్క్రిప్టివ్ పేపర్. ఈ పేపర్లో మీకు ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇస్తే మీ లోకల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. అలాగే మీ లోకల్ లాంగ్వేజ్లో ఇచ్చిన ప్యాసేజ్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. టోటల్గా 50 మార్క్స్ అయితే ఉంటుంది. సో టైం అయితే 1 అవర్ వరకు ఉంటుంది. అండ్ టైర్ 3 విషయానికి వస్తే ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ 3 లెవెల్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ ఇవ్వటం జరుగుతుంది. మనకి నోటిఫికేషన్లో అయితే ఈ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్ అయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి సూటబుల్ కాదు, సో వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి మీకు కనుక క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు అప్లై చేయాల్సిన సైట్ వచ్చేసి www.mha.gov.in, అలాగే www.ncs.gov.in అనే సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇంకా మరెన్నో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఫ్యూచర్లో రానున్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.